తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి శుభ ఫలితాలు, శుభ వార్తలు వినడం జరుగుతుంది. బంధుమిత్రుల మధ్య గతంలో ఉన్న విరోధాలు సమసిపోయి మీ పట్ల మంచి మర్యాద కలిగే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యము, కీర్తి, దేహ సౌఖ్యము, సంగీత నాట్య కళలందు కృషి చేసే వారికి మంచి అనుకూలమైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా సహోద్యోగుల పట్ల కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే ఆస్తి వివాదాలు మీకు గతంలో ఉన్నట్టయితే కనుక అవి ఈ రోజుకి ఒక కొలిక్కి వచ్చేస్తాయి, పరిష్కరించబడతాయి కూడా. స్థిరాస్తులను సమకూర్చుకుంటారు, అంటే భూములు కానీ ఇళ్ళు కానీ ఏదైనా పెట్టుబడి అంటే మీకు లాభాలు వచ్చే అవకాశము ఈ రోజు కనపడుతోంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో, వారి యొక్క సలహాలతో ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకుందామనుకున్నా వారిని సంప్రదించి వారి ఒప్పందం అయితేనే తప్ప మీరు ఏ నిర్ణయం మీ సొంతంగా తీసుకోకండి. ఎందువల్ల అంటే మీరు తీసుకునే ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో మీరు ఆటంకాలు పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక్క విషయంలో మీ కుటుంబ సభ్యులతో మీరు సంప్రదింపులు జరపండి. మీకు అనుకూలంగా ఉండే రంగు కాఫీ రంగు, ఎరుపు రంగు, స్నఫ్ కలర్ అంటారు కదా, ఆ రంగు మీకు చాలా చక్కగా ఉంటుంది, అనుకూలతను ప్రసాదిస్తుంది. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. ఈ 2 రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ కీలకమైన పనిని చేపట్టకండి. మీకు చెప్పదగిన దైవారాధన, శివుడి ఆరాధన, పార్వతీ అమ్మవారి అంటే అమ్మవారి ఆలయాలు, పార్వతీ అమ్మవారు కానీ దుర్గా అమ్మవారు కానీ ఏ అమ్మవారి ఆలయాన్నైనా ఉదయం పూటే దర్శించి పసుపు కుంకుమతో పూజ చేసినట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. రాశి మకర రాశి. ఈ రాశి వారికి ప్రయాణాల వల్ల లాభము, ధనలాభము, సాహిత్య కళారంగాలలో కీర్తి ప్రతిష్టలు మీ వంతు వస్తాయి. మీరు శ్రమిస్తారు, శ్రమకు తగ్గిన ఫలితము ఒకంతకు రెండింతలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సాహిత్య ప్రజా సంక్షేమ రంగంలో ఉండే వారికి చాలా అనుకూలమైన కాలము ఈ రోజు. కోర్టు వ్యవహారాల్లో మీ వైపు తీర్పు వచ్చే అనుకూలమైన రోజు. విందు వినోదాల్లో పాల్గొంటారు, సన్మానాలు సత్కారాలు పొందుతారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, శుభకార్యాలు కూడా మీ ఇంట చేస్తారు. రాజకీయ సాంకేతిక రంగాల వారికి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీ యొక్క పై అధికారుల ఆదరణ పొందుతారు. సంతాన వృద్ధి ఉంటుంది. సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఈ రోజు కనపడుతోంది. విద్యందు ఎవరైనా అంటే విద్యార్థులు తప్పకుండా కృషి చేస్తేనే తప్ప మీరు ఫలితాన్ని పొందే అవకాశం ఈ రోజు కనపట్లేదు కాబట్టి తప్పనిసరిగా చదువు మీదే శ్రద్ధ పెట్టవలసింది. అయితే స్థిరాస్తి వివాదాలు నెలకొని ఆస్తులు మీకు వచ్చే అవకాశం కనపడుతోంది. మీరు అగ్రిమెంట్లు ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ రోజు చాలా చక్కని రోజు కాబట్టి వెనుతిరిగి చూడకుండా అగ్రిమెంట్ల మీద మీరు సంతకాలు చేసేయచ్చు. మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనపడుతోంది. మహిళలకు కూడా కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నవారికైనా సరే ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీకు అనుకూలించే రంగులు ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు, బంగారు వర్ణం రంగు. ఈ రంగులు మీకు అనుకూలతను కలిగిస్తాయి. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నీలము, నలుపు కాబట్టి ఈ రంగు వస్త్రాలతో మీరు ఎటువంటి కీలకమైన పనిని ప్రారంభించకండి. మీకు చెప్పదగిన దైవారాధన, విష్ణు ఆలయ సందర్శనము, విష్ణు సహస్రనామ పారాయణ, ఏదైనా విష్ణువుకు సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని ఓం నమో నారాయణాయ కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ, ఈ మంత్రాలను ఏవైనా చిన్నవి 108 సార్లు కనుక ఉదయం పూట పఠించినట్టయితే ఆ రోజంతా మీరు అనుకూలమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. కుంభరాశి. ఈ రాశి వారికి బంధువులు మీ పట్ల అనుకూలంగా ఉంటారు. మీ మీద గౌరవాభిమానాలు పెరుగుతాయి. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. ముఖ్యమైన ఒత్తిడులు అంటే బంధుమిత్రుల సహకారంతో మీరు వాటిని పరిష్కరించుకునే అవకాశం గోచరిస్తోంది. లలిత కళలు, సాహిత్యం నందు కృషి చేసే వారికి, ఏదైనా కొత్తది నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. అయితే బుద్ధి చాతుర్యం మీరు చూపించాలి. ఒకానొక కీలకమైన సమస్య మీకు రాబోతోంది. దానికి మీ యొక్క బుద్ధిని ఉపయోగించి ఆ సమస్యను మీరు పరిష్కరించుకోవాల్సి వస్తుంది. దైవ ప్రార్థన చేసినట్టయితే కనుక
మంచి మేలు జరిగే అవకాశం కనబడుతోంది. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు గతంలో ఉన్నవి ఈ రోజు మీకు సమసిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలకు మంచి అనువైన కాలము. క్రీడాకారులకు వారి యొక్క ప్రతిభా పాటవాలు ఆ చాటి చెప్పే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయము, కానీ మీరు శ్రద్ధ పట్టి చదివితేనే తప్ప ర్యాంకులు సాధించే అవకాశం లేదు. మీకు చెప్పదగిన సూచన, గణపతి ప్రార్థన కనుక చేసినట్టయితే ఒకంత మీకు జ్ఞాపక శక్తి పెరిగి ఆటంకాలు తొలగే అవకాశం కనపడుతోంది. అయితే మీకు అనుకూలించే రంగులు నీలము, బంగారు వర్ణాలు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు తెలుపు రంగు కాబట్టి ఈ తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ కీలకమైన పనిని ప్రారంభించకండి. మీకు చెప్పదగిన దైవారాధన, హయగ్రీవ ఆరాధన చేస్తూ విష్ణువుకు సంబంధించినటువంటి ఆలయాలని కనుక దర్శించినట్టయితే ప్రతికూల ఫలితాలు పోయి మీకు సానుకూలమైన ఫలితాలు పొంది శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఇంటా బయట గౌరవము, సంతానం పట్ల శ్రద్ధ వహించాలి. సంసారంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. రుణ బాధలు పెరిగే అవకాశం కనపడుతోంది. కళత్ర సౌఖ్యము అంటే మీ భార్య వల్ల మీకు శుభవార్తలు వినడం కానీ, ఆస్తి కలిసి రావడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ వ్యవహారాలందు, భూముల యందు, సుగంధ వస్తు వ్యాపారులకు మేలు కలిగే అవకాశము, ఆ పనులు సానుకూలమయ్యే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ప్రయత్నపూర్వకంగా మీరు కార్యాలను నెరవేర్చుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు, గతంలో మాట పట్టింపుల వల్ల రాలేకపోయినా, కలవలేకపోయినా సోదర సోదరీమణులు అంటే అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ కలుసుకునే అవకాశం కనబడుతోంది. వారి ద్వారా మీకు సహాయ సహకారాలు ఈరోజు తప్పక అందే అవకాశం కనపడుతోంది. భూముల యందు, వాణిజ్య వ్యవహారాల యందు అనుకూలత కనపడుతోంది. మీరు కొత్తగా ఏదైనా భూములు కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా మీరు ఈ రోజుని వినియోగించుకోవచ్చు. అయితే విద్యార్థులకు ఇది చక్కని అనువైన కాలం కాబట్టి మీరు విద్య పట్ల చాలా శ్రద్ధ వహించి చేసినట్టయితే కనుక ర్యాంకులు పొందే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. అనారోగ్యము ఒకంత ఇబ్బంది కలిగించే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఈ రోజు మీరు వ్యవహరించండి. ప్రముఖులతో పరిచయాలు మీకు ప్రముఖులతో పరిచయాలు మీకు మంచి ఉన్నతిని, లాభాలని కలిగించే అవకాశం ఉంది. తరువాత చిత్ర పరిశ్రమ వారు వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మహిళలకు మనశ్శాంతి, ఆరోగ్యము గోచరిస్తోంది. మీకు అనుకూలమైన రంగులు గోధుమ రంగు, లేత ఎరుపు రంగు, లేత గులాబీ రంగు. ఈ రంగులు మీకు అనుకూలతను ఇస్తున్నాయి. మీకు ప్రతికూలతను కలిగించే రంగు తెలుపు, నలుపు, నీలము కాబట్టి ఈ ప్రతికూలతను కలిగించే రంగులను మీరు ధరించి ఏ కీలకమైన పనిని చేయకుండా ఉండడమే చెప్పదగిన సూచన. అయితే మీకు చెప్పదగిన పరిష్కారము, ఆంజనేయ స్వామి వారి దండకాన్ని ఒక్కసారైనా మీరు పఠించండి. ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించి 5 ప్రదక్షిణలు చేసినట్టయితే కనుక మీకు సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి.